ఎంత గొప్పగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసినా మనకు మన ప్రభుత్వ స్కూళ్ళు ఎలాగూ సరిపోవు. ప్రభుత్వ టీచర్ల దగ్గర నుంచి అందరూ కూడా తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలోనే చదివిస్తారు. ప్రభుత్వాలు మాత్రం డిఎస్సీలు నిర్వహిస్తుంది, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తుంది. ఏటా వేల కోట్లు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ఖర్చు చేస్తారు. అదేవిధంగా ఉపాధ్యాయుల శాలరీస్ కోసం లక్షల కోట్లు కూడా ఖర్చు పెడతారు. కానీ ప్రజలు మాత్రం ప్రైవేట్ పాఠశాల వైపే మొగ్గు చూపుతారు. ప్రభుత్వ ఉద్యోగులే కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూళ్ళ వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులే ఇలా ఉంటే ఇక మంత్రుల సంగతి ఇంకా మనం చెప్పేది ఏముంది? అమరావతి, మంగళగిరి ఈ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఏదో వాళ్ళ పాటు వాళ్ళు పడుతున్నారు. మేము ప్రపంచంలోనే అత్యున్నత రాజధానిగా నిర్మిస్తాం, అందరూ రండి, అమరావతిలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం రోజు ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తూ ఉంటారు. ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతిష్టాత్మక సంస్థలన్నింటిని కూడా పిలిచి అమరావతిలో ఉచితంగా భూములు ఇచ్చి పెట్టండి, చెయ్యండి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. కానీ ఏపీలోని పెద్దల చూపు అంతా కూడా ఎప్పుడూ హైదరాబాద్ మీదే ఉంటుంది. తుమ్మినా దగ్గినా హైదరాబాద్ వెళ్లాల్సిందే. వీకెండ్ వస్తే హైదరాబాద్లోనే వాలిపోతూ ఉంటారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కూడా హైదరాబాద్లోనే ఉంటారు. వీకెండ్ వస్తే వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా వారి మనవడు అంటే నారా లోకేష్ నాయుడు గారి కుమారుడు హైదరాబాద్లోనే చదువుతాడు. చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబాలు హైదరాబాద్లోనే ఉంటాయి. వాళ్ళ పిల్లలు చదువుకునేంత కూడా హైదరాబాద్లోనే చదువుకుంటూ ఉంటారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన చిన్న కుమారుడు శంకర్ని హైదరాబాద్లోనే ఒక హై-ఫై ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించాలని చెప్పేసి ప్లాన్ కూడా చేస్తున్నాడు. అందరూ అమరావతి వైపు చూడాలి, అక్కడే వైద్యం చేయించుకోవాలి, అక్కడే చదువుకోవాలి, అందరూ అక్కడికి వచ్చి అమరావతిని పెంచి పెద్ద చేయాలి అని చెప్పేసి కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం ప్రతిసారి చెప్తూ ఉంటుంది. కానీ అదే కూటమి పార్టీలకు చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎంల కుమారులు, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా హైదరాబాద్లోనే ఉంటారు. చదువుకునేది అక్కడే, వాళ్ళ ఎడ్యుకేషన్ అక్కడే, వాళ్ళ బిజినెస్లో అక్కడే, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఉండేది కూడా అక్కడే. వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్కి వచ్చి చదువుకోరు, ఆంధ్రప్రదేశ్లో ఏ స్కూల్లోనో చదువుకోరు, అదేవిధంగా బిజినెస్లు పెట్టరు, ఏం చేయరు. కానీ వీళ్ళు మాత్రం రాజకీయం చేయడానికి మాత్రం, పరిపాలన చేయడానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ కావాలి. దీనికి ప్రభుత్వ పెద్దలే కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అలానే ఉండరు. ఇప్పుడు గత 2-3 రోజులుగా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిష్టాత్మకమైన ప్రైవేట్ స్కూల్లో తన కుమారుని చేర్పించాలని చెప్పేసి అతను ఆరాటపడుతున్నాడు. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్, ఆ స్కూల్లో చేర్పించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడ్మిషన్స్ కోసం ఆయన స్వయంగా వెళ్ళి మాట్లాడుతున్నాడు. వీళ్ళ పిల్లలేమో హైదరాబాద్లో మంచి మంచి చదువులు చదువుకోవాలా, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా, ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకోవాలా, ఐబీ సిలబస్ చదువుకోవాలా, సిబిఎస్ఈ సిలబస్లో చదువుకోవాలా, అంతా ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ అయితే ఉండాలి. కానీ వీళ్ళకి ఓట్లు వేసినటువంటి ప్రజల యొక్క పిల్లలు మాత్రం వాళ్ళకి ఐబీ సిలబస్ వద్దు, సిబిఎస్ సిలబస్ వద్దు, ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగులోనే చదువుకోవాలా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. అది ఎవరు దానికి అతీతం కాదు. ఒక పవన్ కళ్యాణ్ గారి కుమారులు అనేసి కాదు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు యొక్క కుమారులు, కుమార్తెలు వీళ్ళంతా కూడా మంచి మంచి హై-ఫై స్కూల్లోనే చదువుతూ ఉంటారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకోవడం గల కారణం ఇవే. మా పిల్లలంతా కూడా పెద్ద పెద్ద స్కూల్లో, పెద్ద పెద్ద కాలేజెస్ చదువుతున్నారు, మంచి మంచి చదువులు చదువుతున్నారు. మా పిల్లలాగే పేద పిల్లలు కూడా, పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలు కూడా చదువుకోవాలా, వాళ్ళు కూడా అత్యున్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి దృక్పథంతో అమ్మఒడి కానీ, ఫీజు రీంబర్స్మెంట్ కానీ, సిబిఎస్ఈ సిలబస్ కానీ, ఐబీ సిలబస్ కానీ, ప్రభుత్వ పాఠశాలలో మార్పులు చేర్పులు, ఒక విప్లవాత్మకమైన మార్పులు కూడా తీసుకురావడం జరిగింది. దాని మీద కూడా మన వాళ్ళు చాలామంది, అంటే మన కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా గట్టిగానే మాట్లాడారు. దాంట్లో మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, వెంకయ్య నాయుడు గారు ఉన్నాడు, మన సుప్రీంకోర్టు మాజీ సిజేఐ గారు రమణ గారు ఉన్నారు. వీళ్ళంతా కూడా గతంలోనే బాగా జగన్మోహన్ గారి మీద విచ్చలవిడిగా నోటుకొచ్చేట్టు వాగారు.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకోవడానికి గల కారణాలు ఇవే. మీ పిల్లలే కాదు, ప్రతి ఒక్కరి పిల్లలు కూడా మంచి మంచి చదువుకోవాలని చెప్పేసి తీసుకొచ్చారు. అదేవిధంగా ఎవరైతే తల్లికి వందనం పేరుతో ఏడాదికి 13,000 తీసుకునే ఏపీ ప్రజల పిల్లలు 10 లక్షలు ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టే ఈ పవన్ కళ్యాణ్ గారి పిల్లలతో ఎలా పోటీ పడాలో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఉద్యోగాలు ఎలా వస్తాయి? అందరూ మంచిగా చదువుకుంటారు కదా. కాంపిటీషన్లో ఇప్పుడున్నటువంటి హెవీ కాంపిటీషన్లో నెగ్గాలంటే ఎలా ఉండాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కుమారుడైనా, నారా లోకేష్ నాయుడు గారి కుమారుడైనా ఒక ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళేం గెటాన్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. మరి ఈ 13,000 రూపాయలు అమ్మకు వందనం, అదేవిధంగా అమ్మఒడి డబ్బులు తీసుకుంటున్నటువంటి పేద పిల్లల యొక్క పరిస్థితి ఏమిటి? వీళ్ళంతా కూడా వాళ్ళతో సరి తూగగలరా? వాళ్ళ ఎడ్యుకేషన్కి వీళ్ళ ఎడ్యుకేషన్కి తేడా ఉంటుంది కదా. మరి ఏదైనా ఇంటర్వ్యూలో వాళ్ళ పిల్లలు ఈ పిల్లలు వెళ్తే ఎవరు నెగ్గుతారు? వాళ్ళేమో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్, వీళ్ళదేమో. కాబట్టి ఆ వ్యత్యాసం ఉండకూడదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు అలాంటి విప్లవాత్మక మార్పు కూడా తీసుకురావడం జరిగింది. చూడండి, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా గత 3-4 రోజులుగా తన కుమారుడు కోసం మంచి ప్రైవేట్ స్కూల్లో, మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించాలని చెప్పేసి స్వయంగా అతనే తిరుగుతున్నాడు. అతనే స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ కూడా చేస్తున్నాడు. అంటే మంచిది, గొప్పతనం. ఎందుకంటే ఎవరి పిల్లలు వాళ్ళకి గొప్ప, తప్పేం కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా తన పిల్లలు మంచి అత్యున్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి ఆయన ఆలోచన చేయడంలో తప్పులేదు. అలానే పేద పిల్లలు కూడా ఆ స్థాయికి వెళ్ళేలా చూడాలి తప్ప మన పిల్లలైతే ఒక విధంగా, వేరే పిల్లలైతే ఇంకొక విధంగా చూడడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి.